ముగ్గు పట్టుకు వచ్చింది. బస్వాపూర్లో సిద్ధమైన రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే మనం బస్వాపూర్లో ఉన్నాము. జిల్లాలోని ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో రైల్వే లైన్ పట్టాలు అండర్ టెన్నల్ నిర్మాణాలు సాగుతున్నాయి. బస్వాపూర్ వద్ద రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ భవనం పూర్తయింది. అలాగే గోపాలరావుపాలెంలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో అంతేకాకుండా రోడ్డు మార్గం తప్ప మరో రవాణా వసతి లేని సిరిసిల్ల వేములవాడ పట్టణాలకు రైలు మార్గం బహుముఖ ప్రయోజనాలను అందించనుంది. భక్తులు నేరుగా వేములవాడకు చేరేందుకు రైలు మార్గం ఉపయోగపడుతుంది. వస్త్ర వ్యాపారాన్ని విస్తరించేందుకు సిరిసిల్ల ప్రజలకు అవకాశం కూడా కలుగుతుంది. సో అంతేకాకుండా పాలకులు కూడా నిధులు అంటే కరీంనగర్ ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైల్వే లైన్ కోసం అవసరమైన నిధులు సాధించాల్సి ఉంది. సో పూర్తి స్థాయి నిధులు సహకరిస్తేనే రైలు సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల మీదుగా కరీంనగర్ వరకు పరుగులు తీసే అవకాశం కూడా ఉంది. సో జిల్లాలో రైల్వే లైన్ స్వరూపం. రైలు మార్గం మనోహరాబాద్ మేడ్చల్ జిల్లా, కొత్తపల్లి కరీంనగర్ జిల్లా. దూరం 162 కిలోమీటర్లు. అంచనా వ్యయం 1162 కోట్లు. నిధులు కేటాయింపు 350 కోట్లు. అంటే అంచనా వేసిరు ఇంత ఖర్చు అవుతుంది కావచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేసిరు 1162 కోట్లు అని చెప్పేసి. అయితే నిధులు అయితే 350 కోట్ల అయితే నిధులు మంజూరైనాయి. గత బడ్జెట్ లో కేటాయించారు 350 కోట్లు. అలాగే 165 కోట్లు ఇప్పటికే పూర్తయిన రైల్వే మార్గం మనోహరాబాద్ సిద్దిపేట. ఇంకా పూర్తి చేయాల్సిన రైల్వే మార్గం కూడా సిద్దిపేట, కొత్తపల్లి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకైతే రైల్వే మార్గం రైలు రాబోతుంది. సో సిరిసిల్ల ప్రజలు అలాగే వేములవాడ ప్రజలు ఆశలు నెరవేరబోతున్నాయి రైలు మార్గం అనేది. సో చాలా చక్కటి అంటే ఎంతో ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి కూడా మన సిరిసిల్లకి రైలు రావాలని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రజలు. సో హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా చాలా మందికి కూడా ఇబ్బందులు పడుతుండేవారు. కాబట్టి సిరిసిల్లకి ఇప్పుడు రైలు వస్తుంది. 2 గంటల్లో 1 అవర్లో మనకైతే హైదరాబాద్లో ఉండొచ్చు. మార్గం ద్వారా వెళ్ళే వారికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రైలు వస్తుంది కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది రవాణా కూడా. సో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనగానే వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు కాబట్టి వస్త్ర వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. అలాగే వేములవాడ కూడా చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి భక్తులకు కూడా ఈజీ అని చెప్పచ్చు. 1 అవర్ 2 అవర్లో ఎక్కడి నుంచి బయలుదేరినా కూడా 1 అవర్ 2 అవర్లో అయితే ఇక్కడికి చేరుకోవచ్చు. సో ఇది అండి మన బస్వాపూర్లో రైల్వే స్టేషన్ అయితే పూర్తి పనులకు అంటే పూర్తి కావస్తుంది. ఇంకా కొంచెం పనులు అయితే కొనసాగుతున్నాయి. సో ఎప్పుడు ప్రారంభం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. కాకపోతే ఎంతో దూరంలో అయితే లేదు, దగ్గరికి అయితే పనులు అయితే దగ్గర వరకు వచ్చేసినాయి. సో వేచి చూద్దాం మనం కూడా.